హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. నేను మీ మానస. సమ్మర్ స్పెషల్‌గా మట్కా కుల్ఫీని చేసి చూపిస్తున్నాను. పిల్లలు ఐస్ క్రీమ్‌ని చాలా ఇష్టంగా తింటారు. కానీ బయట కొనే ఐస్ క్రీమ్స్ ఎలా చేస్తారు అని, అవి తింటే పిల్లల హెల్త్ పాడవుతుందని భయపడుతూ అవాయిడ్ చేస్తుంటాం. కానీ ఐస్ క్రీమ్‌ని హెల్తీ వేలో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ మట్కా కుల్ఫీని ఎవరైనా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను లీటర్ పాలతో కుల్ఫీ చేసి చూపిస్తున్నాను. లీటర్ పాలలోంచి ముప్పావు కప్పు పాలని ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మందపాటి కడాయిలో మిగిలిన పాలను పోసుకొని మీడియం ఫ్లేమ్‌పై మరిగించుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇవి మరిగేలోపు మనం తీసి పక్కన పెట్టుకున్న పాలలో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్‌ని వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఈ పాలు బాగా మరిగి ఒక పొంగు వచ్చాక మనం కస్టర్డ్ పౌడర్ వేసుకున్న పాలని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని, ఆ మరిగే పాలలో యాడ్ చేసుకొని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కస్టర్డ్ పౌడర్‌ని వేసుకోవడం వలన కుల్ఫీకి మంచి థిక్‌నెస్, కలర్, ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది వస్తుంది. ఒకవేళ లేకపోతే పాలని ఇంకాస్త ఎక్కువ సేపు మరిగించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌పై కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఈలోపు డ్రై ఫ్రూట్స్ పౌడర్‌ని ప్రిపేర్ చేసుకుందాం. 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు, 20 పిస్తా పప్పులని తీసుకొని మిక్సీలో ఇలా మెత్తగా పౌడర్‌లా చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఎండు ఖర్జూరాలను కూడా పీసెస్‌లా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ మరో 15 నిమిషాలు మరిగించుకోవాలి. ఈలోపు కుల్ఫీకి ఎంతో టేస్ట్‌ని యాడ్ చేసి క్యారమెల్ సిరప్‌ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం హాఫ్ కప్ షుగర్‌ని మందపాటి ప్యాన్‌లో వేసుకొని వాటర్ లేకుండా లో ఫ్లేమ్‌పై అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. కావాలంటే 2 టేబుల్ స్పూన్ల వాటర్‌ని వేసుకోవచ్చు. చూడండి, మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా! లీటర్ పాలకి హాఫ్ కప్ షుగర్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. స్వీట్‌నెస్ అనేది స్టవ్ ఆఫ్ చేశాక కాకుండా కాస్త దగ్గర పడుతుంది అన్నప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటే బెటర్. చూడండి, ఇలా ఒక 10 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉన్నారంటే షుగర్ అనేది పూర్తిగా కరిగిపోయి మంచి బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అయింది కదా! దీన్ని వెంటనే మరుగుతున్న కస్టర్డ్ మిల్క్‌లోకి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ వేసుకోవడం లేట్ చేశారంటే క్యారమెల్ సిరప్ అనేది గట్టిగా అయిపోతుంది. కాబట్టి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకొని వేసుకోండి. మీరు కావాలనుకుంటే షుగర్‌ని డైరెక్ట్‌గా కానీ, కండెన్స్డ్ మిల్క్‌ని గానీ వేసుకోవచ్చు. కానీ ఇలా నేను చేసినట్లుగా క్యారమెల్ సిరప్‌ని రెడీ చేసుకొని వేసుకుంటే కుల్ఫీకి మంచి కలర్‌తో పాటు మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. మీరు కుల్ఫీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టుకోకూడదు. మీడియం టు లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే కుల్ఫీని చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే పాలు అడుగంటి కుల్ఫీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్‌ని కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఒకవేళ వెనిలా ఎసెన్స్ లేనట్లయితే ఒక టీ స్పూన్ యాలకుల పొడిని అయినా వేసుకొని కలుపుకోవాలి. ఇలా సైడ్స్‌కి వచ్చిన మీగడని గరిటెతో లోపటికి అంటూ కలుపుకోవాలి. కుల్ఫీలో ఈ మీగడ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. మీరు కావాలంటే కస్టర్డ్ పౌడర్‌తో పాటుగా చిటికెడు కుంకుమ పువ్వుని కూడా వేసుకోవచ్చు. కుల్ఫీ రెడీ అయిపోయింది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా చల్లబడిన తర్వాత విస్కర్‌తో గానీ, మిక్సీలో గానీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన కుల్ఫీ అనేది క్రీమీగా, స్మూత్‌గా చాలా బాగుంటుంది. ఇలా మంచిగా దగ్గర పడిన తర్వాత మట్కాలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పైనుండి పిస్తాతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. కుంకుమ పువ్వు, బాదం పప్పు ముక్కల్ని కూడా వేసుకొని గార్నిషింగ్ చేసుకోవచ్చు. పాలు మరీ తిక్కుగా, మరీ పలచగా మరిగించడం వంటివి కాకుండా, పాలనేవి ఇలా సగం లేదా మూడో వంతు అయ్యే వరకు మరిగించుకోవాలి. ఒకవేళ తిక్కుగా ఉంటే ఫ్రిడ్జ్‌లో పెడితే కుల్ఫీ హార్డ్‌గా, క్రిస్టల్‌గా మారిపోతుంది. ఒకవేళ పలచగా ఉంటే ఫ్రీజ్ చేసిన క్రీమీ టెక్స్చర్ రాకపోవడం లాంటివి జరుగుతాయి. ఇలా మట్కాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత పైనుండి అల్యూమినియం ఫాయిల్ పేపర్‌తో కవర్ చేసుకొని రబ్బర్‌ని పెట్టుకోవాల్సుంటుంది. మిగిలినటువంటి కుల్ఫీని ఇలా గ్లాస్‌లోకి లేదా కుల్ఫీ మౌల్డ్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. వీటిని కూడా ఇలా అల్యూమినియం ఫాయిల్ పేపర్‌తో కవర్ చేసుకొని కుల్ఫీ స్టిక్స్‌ని గుచ్చుకొని రిఫ్రిజిరేటర్‌లో రాత్రంతా లేదా 6-8 గంటల పాటు పెట్టుకుంటే టేస్టీ క్యారమెల్ మట్కా కుల్ఫీ అనేది రెడీ అవుతుంది.
పైనుండి ఇలా అల్యూమినియం ఫాయిల్ పేపర్‌తో గానీ, లేదా క్యాప్స్‌తో గానీ కవర్ చేసుకోవాలి. లేకుండా ఉంచితే మీద ఐస్ క్రిస్టల్స్ పెద్దగా ఏర్పడి టెక్స్చర్‌ను చెడగొడతాయి. టాప్‌లో ఉండే కుల్ఫీ కరకరలాడుతుంది. ఈ కుల్ఫీని ఫ్రిడ్జ్‌లో నుండి బయటకి తీశాక ఒక 40 సెకండ్ల పాటు వాటర్‌లో పెట్టుకుంటే కుల్ఫీ కాస్త మెల్ట్ అయ్యి ఈజీగా ఊడి వస్తుంది. నిజంగా దీని టేస్ట్ అనేది చాలా బాగుంది. ఈ సమ్మర్‌లో మీరు ఈ కుల్ఫీని ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేసి చూడండి. హెల్తీ అని పిల్లలకు మరీ ఎక్కువగా పెట్టకుండా అప్పుడప్పుడు చేసి పెడితేనే బెటర్. ఇంకా హెల్తీగా కావాలనుకుంటే షుగర్‌కి బదులుగా బెల్లంతో అయినా చేసుకోవచ్చు. అంతే. ఎంతో టేస్టీ ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.